తెలీదా గర్విష్ఠులు మనకి? మీ పిల్లల్ని మీరే తిడుతుంటారు, అయినా నీకు ఈ మధ్యలో బాగా గర్వం పెరిగిపోయిందని తిడతారా లేదా? అంటామా లేదా? మనమే అంటుంటాం. మరి మనలో ఉన్నటువంటి గర్వాన్ని కొలవడానికి ఏ మెజర్మెంటు లేదు. కానీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా మేము ఇలా ఉన్నామా లేదా, ఇతరులు ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు వెంటనే కోపం వచ్చేసింది అనుకోండి, అది గర్విష్ఠుల లక్షణమే కదా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతమంది ఎన్నన్నా ఆయన ఎలాంటి వాడంట? సాత్వికుడంట. ఆయన అన్నాడు, నాలాగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గర్వము అనేది దుష్టుడి యొక్క, శాతానుడి యొక్క లక్షణం. అది నాది కానే కాదు. గర్విష్ఠులు నేను చూసినప్పుడు బాధపడతాను, దూరం నుంచి చూస్తాను, వాళ్ళని అసలు నేను పట్టించుకోను అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రభువా నీ కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నా పూర్వపు లక్షణము నాలో నుంచి పోవాలి. నా పూర్వ నైజము నాలో ఉన్న కారణంగా నేను నిత్యరాజ్యానికి వారసురాల్ని కాకపోతాను నేను. కాబట్టి ఈరోజు పూర్వపు నైజం ఏది మాలో ఉండకుండా ఉండేంత నూతనమైన ఆత్మ ఈరోజు మాకు కావాలని అడగాలి.